హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ మధ్యన అయితే మేము ఛత్తీస్గఢ్లోనే రతన్పూర్ అనే ఊరు ఉందనమాట. ఆ ఊరిలో ఒక శక్తిపీఠం ఉంది, అమ్మవారి గుడి అనమాట. చాలా ప్రసిద్ధమైనది, చాలా మహత్యం గల అమ్మవారు అని చెప్తూ ఉంటారు. ఆ గుడికి అయితే వెళ్ళొచ్చామన్నమాట. అక్కడ విశేషాలన్నీ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను, మీరు కూడా ఒకసారి చూడండి. ఒకవేళ ఎవరైనా మీరు ఎప్పుడైనా వెళ్తే కనుక నాకు కామెంట్ చేయండి. ఈ గుడి అయితే ఛత్తీస్గఢ్లో రతన్పూర్ అనే ఊరు ఉందనమాట అండి. ఇక్కడ బిలాస్పూర్ కోర్బాగ్ దగ్గర అనమాట. మాకు ఇంచుమించుగా 3 hours అలా పెట్టింది ఆ ఊరు వెళ్ళడానికి, మేము ఉండే ఏరియా నుంచి. అక్కడికైతే వెళ్ళామన్నమాట. చూశారు కదా, ఇదేనమాట అమ్మవారు ఆలయం. అయితే చాలా పెద్దది ఉందండి. లోపల గుడి అయితే చిన్నదే ఉంది, కానీ చుట్టూరు ఆవరణ అంతా కూడా చాలా ఎక్కువగానే ఉంది. లోపల అమ్మవారు కూడా ఫోటో తీయనివ్వరు అనమాట. అమ్మవారికి బయట ఫోటో ఉంది కదా, అదే మీకు చూపిస్తున్నాను, అందులోనే చూడండి. ఇంతకీ అమ్మవారి పేరు ఏంటంటే మహామాయాదేవి అనమాట. మహామాయ అమ్మవారి పేరు వినే ఉంటారు మీరు. సిద్ధి శక్తిపీఠం అంటారనమాట అండి. ఇది శక్తిపీఠం అనమాట. ఇదిగో ఇదేనమాట అండి గోపురం. లోపల గర్భగుడిలో ఫోటో తీయలేదు, వీడియో తీయలేదు, కానీ బయట చుట్టూరు అయితే వీడియోలు తీసుకున్నాం అనమాట. ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తున్నారండి. ఓన్లీ నార్మల్ రోజులోనే ఎంత రద్దీగా ఉందన్నమాట. అదే నవరాత్రులు అవే అంటే శ్రావణ మాసంలోనూ చాలా రష్గా ఉంటుంది. అలాగే బయట ఆవరణలో శివాలయం, అన్ని రకాల దేవుళ్ళు ఉన్నారనమాట. కృష్ణుడు, శివుడు, ఆంజనేయ స్వామి, అన్ని దేవుళ్ళని కూడా పెట్టారు. అప్పుడు మేము వెళ్ళినప్పుడైతే ఇంచుమించుగా నెల పైన అయింది నేను ఈ గుడికి వెళ్ళి. షేర్ చేయడం కుదరలేదనమాట, లేట్ అయిపోయింది. అప్పుడప్పుడు ఇటువంటి దేవాలయాలు కూడా మనం కొన్ని చోట్లకి వెళ్ళలేమన్నమాట. ఇలా వీడియోల్లో చూసుకుని మనం దర్శనం చేసుకోవచ్చు అమ్మవారిని. అయితే శక్తిపీఠమేనండి, ఇది చాలా ప్రసిద్ధమైంది. మన తెలుగు వాళ్ళు కూడా చాలామంది వస్తున్నారనమాట అక్కడికి. రతన్పూర్ అనే ఊరు అనమాట అండి, బిలాస్పూర్ దగ్గర. సో గుడి అయితే ఇలా ఉందన్నమాట. లోపలైతే అమ్మవారిని చూపించలేదు, కానీ బయట అన్ని దేవాలయాలు లోపల బయట ఉన్న అన్ని దేవుళ్ళని కూడా ఇలా వీడియోస్ తీసుకున్నాను నేనైతే. చాలా అంటే చాలా బాగుందండి ఈ గుడి. ఈ దేవాలయం అయితే చాలా ప్రాచీనమైనది, చాలా పాతకాలం గుడి అనమాట. లోపలైతే లోపల ఆవరణలో ఉన్న ఆ గోడలు అవన్నీ చూస్తే కూడా చాలా పాతదని అర్థమైంది. అలాగే ఇక్కడ ఆంధ్రాలో లాగే మన తిరుపతి అది అలాగే ఇక్కడ కూడా తలనీలాలు కూడా ఇస్తున్నారనమాట అమ్మవారికి. చిన్నపిల్లలు తలనీలాలు కూడా ఇస్తున్నారు, చిన్నపిల్లలవి. మాకైతే దర్శనం కూడా చాలా బాగా జరిగింది. గర్భగుడిలో అమ్మవారి విగ్రహం ఎలా ఉందంటే పెద్ద విగ్రహం ఉంది, మళ్ళీ ముందుగా ఇంకా చిన్న విగ్రహం ఉందన్నమాట. అలాగా ఫేసులు బాగా కనబడతాయి క్లియర్గా బయట మామూలుగా మనం ఎదురుకుండా చూస్తేనమాట. అలాగే కోనేరు, ఇందులో మళ్ళీ బోటింగ్ కూడా ఉంటుందన్నమాట. బోట్లో తిరిగి వాళ్ళు సరదాగా తిరుగుతూ ఉంటారు. చూడడానికి కూడా చాలా బాగుంది, చాలా ప్రశాంతంగా ఉంటుందండి. మందిరాలు ఏ గుడికి వెళ్ళినా అంతే కదా, దేవాలయాలకు వెళ్ళామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చూశారు కదా, గుడి బయట ఆవరణ అంతా కూడా ఇలా ఉంటుంది. అలాగే షాపులు కూడా చాలా ఉంటాయి, ప్రసాదాలు, పసుపు, కుంకుమ అన్నీ కూడా. అమ్మవారి గుడి కదా, గాజులు, పసుపు, కుంకుమ అన్నీ అమ్ముతూ ఉంటారు. అలాగే అమ్మవారికి సమర్పించవలసిన ఒక ప్రత్యేకమైన పూలు అయితే ఉన్నాయండి. ఇవ్వండి, ఇవేనమాట తామరకాడలు మీకు తెలిసే ఉంటాయి. ఇవి మనం కర్రీ కూడా చేసుకుంటూ ఉంటాము. అలాగే కలువ పువ్వులు మొగ్గలు అనమాట అండి. ఇవి కింద కలువ పువ్వులు, కలువ ఆకులు ఉంటాయి కదా, తామరాకుల కింద మొగ్గల్లా ఉంటాయి అనమాట. అవి కూడా అమ్మవారికి సమర్పిస్తారు. అలాగే కలువ పువ్వులు దండలు కట్టి ఎన్ని ఉంటాయో అండి ఇక్కడ. కలువ పువ్వులు అయితే చాలా బాగుంటాయి. ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ ఫేమస్ అటండి ఇది కొబ్బరి స్వీటు, నారియల్ స్వీట్ అని. పచ్చి కొబ్బరితోటి రవ్వ వేసి ఉందన్నమాట ఈ స్వీట్. అలా ఉంటుందని చెప్పి మేము కూడా తీసుకున్నాము, బాగుంది. ఇక్కడ ఫేమస్ అనమాట, అమ్మవారి గుడి దగ్గర అమ్ముతూ ఉంటారు. ఇదే అనమాట అండి అమ్మవారి గుడి యొక్క విశేషాలు. మరొక వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. అలాగే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియోలు నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.